ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో ఘనంగా ఆండాల అమ్మవారి తిరునక్షత్రోత్సవం. పురిసైవారి తోటలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఆరాధనలు. తిరుపతిలో శ్రీ ఆండాల అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు పరిసమాప్తం. గోదా సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి విశేష కైంకర్యాలు. శ్రీ పద్మావతీదేవి ఆలయంలో ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం. తిరుచానూరులో భక్తులకు సౌకర్యవంతంగా విస్తృత ఏర్పాట్లు. అధికారులతో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్షా సమావేశం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి. ప్రతి గ్రామంలో గుడి ఉండేలా టీటీడీ వంటి సంస్థలు చర్యలు చేపట్టాలి. తిరుమలలో మీడియాతో వెంకయ్య నాయుడు. టీటీడీ పాఠశాలల్లో ఘనంగా సద్గమయి కార్యక్రమం ప్రారంభం. బాల్య దశలోనే ధార్మిక విలువలు పెంపొందించే దిశగా అవగాహన తరగతులు. తిరుమల దివ్యక్షేత్రంలో సోమవారం సాయంత్రం పురసైవారి తోట ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండి దేశంలో విష్ణు భక్తుడైన శ్రీ విష్ణు చిత్తుల వారికి చెందిన తులసివనంలో భూదేవి అంశగా శ్రీ గోదాదేవి అమ్మవారు ఆవిర్భవించారు. శ్రీ ఆండాల అమ్మవారి తిరువాడిపురం శాతుమొరలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఏడాది తిరుమలలో తిరువాడిపురం శాతుమొర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకార సేవ ఘనంగా జరిగింది. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరుచిపై ఆలయ దక్షిణ మాడవీధులలో ఊరేగుతూ పురిసైవారి తోటకు వేంచేపు చేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు నివేదనలు సమర్పించారు. తరువాత స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా మార్గ మధ్యంలోని పొగడ చెట్టు వద్దకు వేంచేపు చేయగా అర్చకులు పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, శఠారి సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు మాడ వీధులలో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆండాల్ తిరువాడిపురం ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. టీటీడీ ఆధ్వర్యంలో జూలై 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు 10 రోజుల పాటు నిర్వహించిన ఆండాల్ అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం పలు విశేష ఉత్సవాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. శ్రీరంగనాథుడిపై అపర భక్తిని కలిగి స్వామివారిలో ఐక్యమైన పరమ భక్తురాలు ఆండాల్ అమ్మవారు. తమిళ ఆడినెల పూర్వ పల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాళ్వారింటిలోని తులసివనంలో లభించారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపురం ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జూలై 19వ తేదీ నుండి జూలై 28వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన తిరువాడిపురం ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం ఉదయం శ్రీ గోదాదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల అమ్మవారికి శ్రీ గోవిందరాజస్వామి వారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు.
గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు గొడుగుల నీడల గోవిందరాజు గుడిగొన్న పడగేల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. అనంతరం టీటీడీ పెద్ద జీఎస్ స్వామి చిన్న జీఎస్ స్వామి వారి పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు సేవాకాలం సాతుమోర గోష్ఠి నిర్వహించి ఆస్థానం సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8వ తేదీ నిర్వహించే శ్రీ వరలక్ష్మి వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో సోమవారం జేఈఓ వరలక్ష్మి వ్రత ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మహిళా భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉండటంతో మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, త్రాగునీరు, అన్నప్రసాదాలు విరివిగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, గాజులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా భజన బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం ఇతర ప్రాంతాలలో మరింత ఆకర్షణీయంగా పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలు చేపట్టాలని కోరారు. తిరుచానూరు పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని ఆలయ పరిసర రహదారులు, సమీప ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, భద్రతా సమస్యలు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వరలక్ష్మి వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన మేరకు శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ గార్డులను సమకూర్చుకోవాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో సూచించారు. ఈ సమావేశంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజిఓ సురేంద్ర, ఆగమ పండితులు, అర్చకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ భక్తులందరూ అమ్మవారి వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః. ఈరోజు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి సంబంధించి అత్యంత విశిష్టమైన శ్రీ వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన జరుగుతుంది. దానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. సో ఈ వరలక్ష్మి వ్రతం చాలా ఇంపార్టెంట్ అయిన పర్వదినం కాబట్టి ముఖ్యంగా అమ్మవారికి చాలా ముఖ్యమైన విశిష్టమైన పర్వదినం. దానికి సంబంధించి భక్తులందరూ కూడా దర్శనానికి రావడం జరుగుతుంది. తర్వాత వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటారు. ఏ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా టీటీడీ చర్యలు తీసుకునే దాంట్లో పార్టీగా మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లో చక్కగా చేస్తూ ఉన్నారు. సో వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాము. డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరూ కూడా చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః.
తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని టీటీడీ ఉన్నత పాఠశాలలో సద్గమయి కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఆయా పాఠశాలలో విద్యార్థులకు సనాతన ధర్మం, మానవీయ విలువలు, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, భక్తిత్వం తదితర అంశాలపై నిష్ణాతులైన పండితుల చేత అవగాహన తరగతులను నిర్వహించనున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీటీడీ డీఈఓ వెంకట సునీల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీరామ రఘునాథ్, అదనపు కార్యదర్శి పివి రామ్గోపాల్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. బాల్య దశ నుండే చిన్నారులలో సనాతన ధర్మం, ధార్మిక విజ్ఞానం, భక్తితత్వం, మానవీయ విలువలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై అవగాహన పెంపొందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తర కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. తిరుమల, తిరుపతిలలోని టీటీడీ ఉన్నత పాఠశాలలో ఈ అద్భుత కార్యక్రమాన్ని జూలై 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో సద్గమయి ప్రారంభ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ముందుగా టీటీడీ విద్యాశాఖ అధికారి పి వెంకట సునీల్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, అదనపు కార్యదర్శి రామ్ గోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ విద్యాశాఖ అధికారి పి వెంకట సునీల్ మాట్లాడుతూ చిన్నారులలో వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలు పెంపొందించేందుకు టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. ఒక మంచి విద్య అంటే కేవలం మార్కులు సంపాదించడం, జీవనోపాధికి మనకి ఏదో ఒక వృత్తిని ఎన్నుకునేదానికి కావాల్సిన అర్హతను సాధించడం మాత్రమే కాదు. నువ్వు ఏ వృత్తిలో అయినా ఎంత నైపుణ్యము, ఎన్ని మార్కులు ఉన్నప్పుడు కూడా వీటన్నిటికంటే ముందుగా మనం ఒక మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం రూపొందాలి. అలా మనలో ఒక మానవతా విలువలు ఉన్నట్లయితేనే మనం ఒక మంచి స్నేహితుడిగా, మంచి బిడ్డగా, మంచి తండ్రిగా, మంచి సహోదరులుగా, అన్నిటినీ మించి ఒక మంచి పౌరుడిగా మన ఈ సమాజంలో ఉంటాం. మనం ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తనలో మంచి అనేది లేకున్నట్లయితే, ఒక సత్ప్రవృత్తి, సద్భావన అనేది మన ప్రవర్తనలో లేకున్నట్లయితే మనం ఎప్పటికి కూడా ఈ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనం నిలబడలేం. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ మాట్లాడుతూ విద్యార్థులను సన్మార్గంలో పయనింపచేస్తూ ఉత్తమోత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు టీటీడీ ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు. ఏవైతే మన సనాతన ధర్మంలో కానీ ఒక చక్కటి పౌరుడిగా ఎదగడంలో కానీ మనకి ఏవైతే అవసరమవుతున్నాయో అవన్నీ కూడా విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో గతంలో కొన్ని కార్యక్రమాలు చేశాం. తిరిగి ఈ సద్గమయ అనే కార్యక్రమాన్ని మనం ఏర్పాటు 4 రోజుల పాటు రోజు 6 అవర్స్తో 24 అంశాల మీద మీకు చక్కటి విషయాలను చెప్తారు. నీతి నియమాలు చెప్పాలి, ఒకవైపు మన సంస్కృతి సంస్కారాలు చెప్పాలి. ఇవన్నీ చెప్పడానికి గాను ఈ ప్రకారంగా తయారు చేసి మీకు ఒక చక్కటి సిలబస్ చేసి మీకు సద్గమయ అనే కరదీపిక కూడా మీకు అందరికీ అందజేశారు. ఒక్కొక్క గంటలో ఒక్కొక్క అంశాన్ని చెప్తారు. మాతృదేవోభవ అవచ్చు, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మన కుటుంబం, మానవీయ మూల్యాలు, మన పండుగలు, వాటిలో ఉన్న పరమార్థాలు, చక్కటి అంశాలు ఉన్నాయి మనల్ని తీర్చిదిద్దుకోవడానికి. మనం అందరం కూడా కలిసి కూర్చొని చర్చించుకొని ఆచరిద్దాం. మనమందరం కూడా కలిసి ముందుకు సాగదాం. డిపిపి అదనపు కార్యదర్శి పివి రామ్గోపాల్ మాట్లాడుతూ చిన్నతనం నుండే విద్యార్థులలో ధార్మిక విలువలు పెంపొందించి ఆధ్యాత్మికత వైపు నడిపించేందుకు సద్గమయ వంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ సద్గమయ అంటే వెలుగు, రేపటి తరానికి వెలుగుబాట. ఇప్పుడు రేపటి తరం అంటే ఎవరో కాదు, మీరే.
మీ అందరికీ ఒక మంచి మార్గంలో నడిపించడానికి చేసే చిరు ప్రయత్నమే హిందూ ధర్మ ప్రచార పరిషత్ చేసే చిరు ప్రయత్నమే ఈ సద్గమయ. ఇందులో మన సనాతన ధర్మం, మనం పాటించవలసిన మానవతా విలువలు, కుటుంబం యొక్క విలువలు మనం తెలుసుకొని జీవితంలో మున్ముందుకి వెళ్ళాలి అన్న విషయాలు ఎన్నో మీకు చిరపరిచితమైన ఆచార్యులందరూ తెలియజేస్తారు. అవన్నీ మీరు చక్కగా వినండి, పుస్తకాలన్నీ. సో దాంట్లో ఉంటుంది, మనం ప్రపంచాన్ని మార్చిన అవసరం లేదు. ప్రపంచాన్ని మార్చడమో లేకపోతే ఎన్నో వ్యవస్థల్ని మార్చేయడమో చేయని అవసరం లేదు. ప్రతి ఒక్కరూ చేయగలిగిన ఒక్క పని ఏమిటంటే ఎవరికి వాళ్ళు మారడం, మార్చుకోగలగడం. మనల్ని మనమే మార్చుకోవాలి. అలాగే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో జరిగిన సద్గమయి ప్రారంభ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జె సంధ్య, వి రాజేంద్ర కుమార్, ఎం ఆదిత్య శర్మ, టి శివరామకృష్ణలు పాల్గొని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు. విద్యార్థులలో ఉన్నతమైన వ్యక్తిత్వం, సనాతన ధర్మం విలువలను పెంపొందించడానికి సద్గమయి కార్యక్రమం ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎం సురేంద్రబాబు అధ్యక్షతన సద్గమయి కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు చంద్రమౌళి, డాక్టర్ ఉమా కిరీటి, డాక్టర్ గరికపాటి రమేష్, డాక్టర్ తేజోవాణి తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు వి పద్మావతమ్మ అధ్యక్షతన సద్గమయి కార్యక్రమం ప్రారంభమైంది. ఆల్ ఇండియా రేడియో విశ్రాంత అధికారి ఏ మల్లేశ్వరరావు, ఎస్ నాగమల్లిక, కె ప్రసన్న విష్ణు తదితరులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక తిరుపతి సమీపంలోని తాటితోపు వద్ద గల శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నత పాఠశాలలో సద్గమయి కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె కృష్ణమూర్తి, పండితులు సుధాకర్, దొరబాబులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో సద్గమయి కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి కిషన్ విద్యార్థులకు సద్గమయి కార్యక్రమ ఆవశ్యకతను వివరించారు. అనంతరం నిష్ణాతులైన పండితులచే విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను, డైరీ, క్యాలెండర్లను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచంలోని హిందువులకు స్ఫూర్తి కేంద్రంగా భాసిల్లుతోందని, ప్రతి గ్రామంలో గుడి ఉండేలా టీటీడీ వంటి సంస్థలు ముందుకు రావాలని అభిలషించారు. తిరుమలకు వచ్చి కుటుంబ సమేతంగా భగవద్ దర్శనం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. భగవద్ దర్శనం వలన అందరికీ సదాలోచన, సత్ప్రవర్తన, సద్బుద్ధి, సదాచారం వాటి పట్ల మరింత విశ్వాసం కలిగి సానుకూల దృక్పథంతో ముందుకెళ్ళేటికి అవకాశం ఉంటుంది.
అందువల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన చాలా అవసరం. మన హిందూ ధర్మం ప్రకారం మనం దైవభక్తి కలిగి ఉండడంతో పాటు సమాజ భక్తి, సేవ, అనురక్తి కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. తిరుపతి తిరుమల దేవస్థానం కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఎంతో ఒక స్ఫూర్తి కేంద్రం లాంటిది. ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఇది ఒక ముఖ్యమైన స్ఫూర్తి కేంద్రం. భక్తులు వచ్చి దైవ దర్శనానికి వచ్చి హుండీలో కానుకలు సమర్పించడం ఉద్దేశం మన ధర్మాన్ని, మన హిందూ ధార్మిక ఆలోచనలను మరింతగా పెంపొందింపజేయాలని. అందుకని నేనేం చెప్తున్నానంటే, దేవస్థానం నిధులు ముందుగా మన ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఊళ్ళో ఒక గుడి ఉండాలి. అది దేవస్థానాలు, ప్రముఖ దేవస్థానాలు ముందుకు వచ్చి, ముఖ్యంగా తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి. గుడి లేని ఊరు ఉండకూడదు. ఎంత చక్కని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా సంఖ్య పెరిగే కొద్దీ కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే బయట మనం ఎన్నైనా ఏర్పాటు చేయొచ్చు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మందిరంలోకి ఆ దైవ దర్శనానికి ఉండేట స్థలం, సమయం అది పరిమితమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే మిగతా ప్రణాళికలను కూడా అధికారులు సిద్ధం చేస్తుంటారు. శ్రావణ మాసం సోమవారాన ఆది దంపతులైన శివపార్వతులు ఊంజల్ సేవలో మనోహరంగా అనుగ్రహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల ఊంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ ఆది దంపతులను సేవించారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు వైభవపేతంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి అలంకారాలతో కూడిన ఉత్సవాల కరపత్రికను ఆవిష్కరించారు. ఆలయ ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, అర్చకులు మండపంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవాల కరపత్రికను ఆవిష్కరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సావేరి సెమినార్ హాల్లో సోమవారం శ్రీ గోదాంకిత అవధానం కార్యక్రమం భక్తిరసభరితంగా సాగింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ తిరుపతిలోని శ్రీకృష్ణదేవరాయ సత్సంగ్ సంయుక్త ఆధ్వర్యంలో గోదాదేవి అవతారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వి ఉమా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పంచసహస్ర అవధాన సార్వభౌముడైన డాక్టర్ మేడసాని మోహన్ జగమెరిగిన అవధాని అంటూ భాషపై ఆయనకున్న మక్కువను ప్రశంసించారు. మరో ముఖ్య అతిథి ఇమ్మని దీపా వెంకట్ మాట్లాడుతూ ఇలాంటి అవధానాలు మరింత సులభ రీతిలో జరిగితే రాబోయే తరాలకు స్ఫూర్తివంతంగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అపూర్వ సహస్ర అవధాన సార్వభౌములు డాక్టర్ మేడసాని మోహన్ గోదాంకిత అవధానాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. పృచ్ఛకులు అడిగిన ప్రతి ప్రశ్నను చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరూ ప్రశంసించేలా తిరునగరి వాసుల కరతాళ ధ్వనుల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ పున్నమ్మ తోటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణ క్రతువులు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో జూలై 26వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఈ విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అష్టబంధన జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణలో భాగంగా సోమవారం నవగ్రహాలకు వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. నవగ్రహ ఆరాధన, నవగ్రహ మఖ పూజలు జరిపారు. ఆపై యాగశాలలో ఉక్త హోమాలను జరిపారు. నల్గొండ పట్టణంలోని శ్రీ రామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ గోదా రంగనాథులను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి అర్చకులు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత ఉపనిషత్ పారాయణం, ద్రవిడ వేద పారాయణం చేస్తూ గోదా రంగనాథులకు స్నపనాభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ కడప నగరం అశోక్ నగర్ చిన్న చౌక్ సమీపంలోని పంచభూతలింగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసం సోమవారాన అర్చకులు పంచభూతలింగేశ్వరునికి నిత్యారాధనలో జరిపి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా జరిపారు. లింగాష్టకాల సహితంగా పంచభూతలింగేశ్వరునికి నివేదన హారతి సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् అదేవిధంగా కడప నగరం భాగ్యనగర్లో నెలవైన శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ముందుగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో అనుగ్రహిస్తున్న శ్రీ సర్వమంగళాదేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు జరిపారు. ఆపై మృత్యుంజయ స్వామివారికి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఇక భక్తులు శ్రీ సర్వమంగళాదేవి, శ్రీ మృత్యుంజయ స్వామివార్లను దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో నాగులకట్ట వద్ద నాగశిలలకు అభిషేకాలు జరుపుకుని పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి పెసరపప్పు, పానకం, నువ్వులను నైవేద్యంగా సమర్పించారు. అదేవిధంగా నగరంలోని పెద్దబెస్త వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు నాగశిలలకు అభిషేకాలు జరుపుకున్నారు.
చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారు మంగళప్రదమైన గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి వారికి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేశారు. తరువాత శ్రీ పొన్ని అమ్మవారికి బంగారు ఆభరణాలు, లక్ష మట్టి గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తరాలతో కుంకుమ పూజలు జరిపి పంచహారతులు అందజేశారు. అదేవిధంగా చిత్తూరు నగరం నీవానది సమీపంలోని శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాల్ తల్లికి అభిషేకం జరిగింది. అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో అమ్మవారికి మూలమూర్తికి పన్నీటి జలాలు, పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాదులతో అభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూల జడ, రామచిలుక, వర్ణమయ పుష్పాలతో అలంకరణ చేసి గోదావిరచిత ద్రవిడ ప్రబంధాల సహితంగా పూజలు చేశారు. వరంగల్ నగరం అదాలత్ సెంటర్లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. గోదాదేవి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ గోదాదేవి అమ్మవారికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. భూరిత్యగ్నౌ ప్రతిష్టతి భూభయోపాస్వ పృథివ్యంతరిక్షం జ్యోతిషోవాంతరదిశా. ఇక వరంగల్లోని చారిత్రక 1000 స్తంభాల గుడిలో శ్రీ రుద్రేశ్వరుడు అభిషేక ద్రవ్యాలు దివ్యంగా శోభిల్లారు. శ్రావణ మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు భక్తులచే సంకల్ప పూజలు చేయించి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భోళాశంకరుడైన పరమశివుని అభిషేకంలో సేవించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జగాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజి వద్ద గల సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయం శ్రావణ మాస శోభతో కనువిందు చేసింది. భక్తులు శ్రీ కోటిలింగేశ్వరుని దర్శనార్థం విశేషంగా ఆలయానికి తరలివచ్చారు. అర్చకుల సూచనలతో కోటిలింగేశ్వరునికి స్వయంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుపుకుని ఓం నమః శివాయ స్మరణలతో పరవశులయ్యారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. అలాగే తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా శోభిల్లారు. శ్రావణమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పరమశివునికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. నివేదన, హారతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు.
భద్రాచలంలోని శ్రీ పంచముఖ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం వేడుకగా జరిగింది. శ్రావణ మాసం సోమవారాన అర్చకులు శ్రీ పంచముఖ విశ్వేశ్వరునికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. తరువాత స్వామివారికి కవచధారణ జరిపి పుష్పమాలతో అలంకరించి నివేదన, నీరాజనం అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. కర్నూలు పట్టణం జమ్మిచెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీ గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. ఆండాల అమ్మవారి తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. తరువాత ఆభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరణ చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. దేవాయ యజ్ఞం పురుషం పదో యజ్ఞం తస్మాత్ యజ్ఞాత్ సర్వభూతః సంభృతం భుజరాజ్యం ప్రతిదస్సంతు సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ స్వసమేధతే విశ్వరస్వముష్ణియం సంసాయ కళ్యాణం కరీంనగర్ పాత బజార్ శివాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శివలింగానికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, భస్మంతో అభిషేకం జరిపారు. తరువాత స్వామివారికి నాగాభరణ ధారణ జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే ఉపాలయంలో నెలవైన శ్రీ పార్వతీదేవి అమ్మవారికి అర్చకులు చక్కటి అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం భగత్ నగర్లోని పురాతన శ్రీ భవానీ శంకరాలయంలో పరమశివుడికి అభిషేకం వేడుకగా జరిగింది. భక్తులే స్వయంగా భోలాశంకరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. అమ్మవారి తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారికి పసుపు, గంధం సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి మహామంగళహారతులు అందజేశారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలో నెలవైన శ్రీ ఓంకారేశ్వర స్వామివారి దేవాలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా అర్చకులు ఓంకారేశ్వరుడికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తిరసభరితంగా నిర్వహించి నైవేద్యం, నీరాజనం సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.